దాన్ని దబాయించే కార్యక్రమం చేయడం అనేది సభ అంతా గమనిస్తుంది. తప్పకుండా గతంలో 2 సార్లు మీకు రిజల్ట్ ఇచ్చారు. ఇంకా మీరు ఇదే రకంగా ఉత్సాహిస్తే రాబోయే వాటిలో మళ్ళీ దానికి ఫలితం నాకు రాదు, అది మీకే వస్తుంది. ఖచ్చితంగా మంత్రి గారు పేరు మార్చడంలో మాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి అన్నారు. దయచేసి అట్లనే కొనసాగించాలని చెప్పి కూడా వారిని కోరుతున్నా, కొనసాగించాలని వారు చెప్పారు. ఒకవేళ ఇందులో చాలా మిస్టేక్స్ ఉంటే 1,52,00,000 ఎకరాలకు డైరెక్ట్గా వాళ్ళకి అకౌంట్లో పోతుంటే రైతులు కానీ ఇంకోరు కానీ ఒక మాట ఎందుకు మాట్లాడలే? ఇలా భూమిలో అన్నదమ్ములు పంచుకున్నట్లయితే ఊర్లో ఇలా ఒడ్డు వరం చెక్కే దగ్గర కూడా కొద్దిగా జరుగుతుందా అని చెప్పేసి వాళ్ళందరూ వచ్చి అడ్డుకు నిలబడుతుంటారు. ఇవాళ ధరణి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవాళ ఈ ధరణి ఏదైతే అథెంటికేటెడ్ ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లాగా ఇవాళ పాస్బుక్ వచ్చిందో వాళ్ళందరూ కూడా హాయిగా నిద్రపోతూ నా భూమి ఇది అని చెప్పుకునే ధైర్యం, నాకు ఇంత ఆస్తి ఉన్నది, దీని ధర ఇంత అని చెప్పుకునే ధైర్యం ఇవాళ పేద రైతులకు కలిగింది. 95% ఆఫ్ ద రైతులకు ఇవాళ ధరణి ద్వారా ఇవాళ ధైర్యం కలిగింది. అంతేకాదు అధ్యక్ష, చాలా గొప్పగా చెప్తా ఉన్నారు ధరణి గురించి. మీ హయాంలోనే ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు. అధికారుల మీద తప్పుడు రికార్డులు అంటే పట్టాలు ఎక్కించారని పెట్రోలు డీజిల్ పోసినటువంటి పరిస్థితి నేను సాక్ష్యం సార్. మా దగ్గర 6 ఎకరాల భూమిలో ఒక రైతు దున్నుతున్నాడు. రైతు సమన్వయ సమితి పేరు అధ్యక్షుని పేరు మీద 6 ఎకరాల భూమి పట్టా చేసుకున్నాడు. రైతు బంధేమో అయినా పోతుంది, దున్నేటోళ్ళేమో ఒకరు. అసలు పోయి రికార్డులో మార్చుకుందామని దాదాపుగా ఆ ధరణి వచ్చిన కాంచి ట్రై చేస్తున్నారు. ఈ రోజు కూడా మేము చేద్దామంటే ధరణి నిబంధనలు అడ్డం వస్తూ ఉన్నాయి. నేను సాక్ష్యము ములుగులో రండి, కాసిందేవపేట దగ్గర చూపిస్తా. ఇట్లాంటి చాలా మీరు ఇచ్చినటువంటి ధరణిలో ఒకప్పుడు ఎంతోమంది భూ పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి భూములు ఉన్నాయి, లేదా అమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళకు కూడా మీరు పట్టా చేసి ఇచ్చిర్రు, అమ్ముకున్నారు. పాపం కొనుక్కున్న వాళ్ళు ఈ భూమి కోసం మళ్ళొస్తారా అని అనుకొని పట్టాల మీద అంత ఆసక్తి ఎప్పుడు చూపట్లేదు సార్. వీళ్ళు ఎప్పుడైతే రైతు బంధు లేదా ధరణి అనేది తీసుకొచ్చిన తర్వాత అమ్ముకున్న వాళ్ళు కూడా ఇక మాకు కేసీఆర్ గారి హయాంలో పట్టా వచ్చింది కాబట్టి ఇది మాదే అని వస్తున్నారు. పాపం మీరు కాస్త కాలం కూడా తీసేసిర్రు, దున్నుకుంటున్నటువంటి ఆధారం లేకుండా చేసేసిర్రు. ఇవన్నీ మీరు చేసి మరి అద్భుతం అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా గ్రామీణ ప్రాంతాల నుంచే మాకు ఎక్కువ రిజల్ట్ ఇచ్చిర్రు. ధరణి అంటేనే ఒక భయాన్ని ఇచ్చేటువంటి దానిలాగా మీరు ఆ యొక్క చట్టాన్ని చేసిర్రు కాబట్టే ఇవాళ తీసుకురావాల్సి వచ్చింది. అదే కాకుండా అనేక మంది అడుగుతున్నారు మమ్మల్ని, ఇంకెప్పుడు మారుస్తారు, ఇంకెప్పుడు మాకు ఒరిజినల్గా మేము సాగులో ఉన్నటువంటి వాళ్లకు హక్కులు వస్తాయని. కాబట్టి ఇప్పటికైనా మీరు వాస్తవాలు తెలుసుకోండి, గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటిది. ఇట్లా ఇప్పటికి కూడా మా దగ్గర నేను అనేక సార్లు అసెంబ్లీలో కూడా చెప్పిన, ఉమ్మర్ ఖాన్ పేరు మీద ఇంకా పట్టా వెళ్తుంది. ఎప్పుడో వాళ్ళ నాన్న కలెక్టర్ అంట నిజాం కాలంలో, అప్పుడు 16,000 ఎకరాల భూములు పట్టాలు చేసుకున్నారు. మన రాజేశ్వర రెడ్డి అన్న గారికి కూడా తెలుసు మల్లంపల్లి ప్రాంతంలో ఏం జరుగుతుందో. మైనింగ్ కానీ ఇవి ఇతరత్ర కానీ సాగులో ఒకరు ఉన్నారు, పట్టాలు ఒకరికి వచ్చింది. పాపం వాళ్ళకి ఎలాంటి ఆధారం లేకుండా అవుతున్నది, ఆత్మహత్యలు అవుతున్నాయి, హత్యలైనాయి. మీరు వీఆర్ఓలను తీసేసారు. ఎందుకు తీసేసారు? వాళ్ళు తప్పులు చేసినా తీసేసారు. మరి 5 ఏళ్ళు మీకు టైం ఉండే, కనీసం ఒక్క తప్పునైనా సరిదిద్ది మళ్ళీ ఎవరికైతే భూములు దక్కాలో వాళ్ళకు హక్కు ఇచ్చిరా? ఇవ్వలేదు మీరు. కాబట్టే ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వంలో, ఎందుకంటే ఇందిరాగాంధీ గారు అంటేనే భూ పంపిణీకి ఆద్యురాలు. 7 times 7 విడతలుగా పేదలకు ఎస్సీ ఎస్టీలకు అసైన్ భూములు పంచినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది. ఆ పట్టాలు కూడా మీరేమంటారు, మీకు ఇది గవర్నమెంట్ భూమి కాబట్టి మేము గుంజుకుంటున్నాం అని లాక్కొని అనేక మందికి వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారు. కొన్నాళ్ళు ఖాళీ ఉంచారు, తర్వాత ఎవరిదో పేరు వచ్చి అని ఉంటుంది, అదే గవర్నమెంట్ భూమి అనే పేరు మీద. కానీ గవర్నమెంట్ భూమి కాబట్టే ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఎస్సీ ఎస్టీలకు వెట్టి చాకు నుంచి విముక్తి కలిగించడం కోసం అసైన్ చట్టం తీసుకొచ్చి భూములు పంచింది. కానీ ఈరోజు చూస్తే అధ్యక్ష, సీలింగ్ యాక్ట్ తుంగలో తొక్కబడ్డది. కళ్ళ ముంగట్నే వందలాది ఎకరాలు, వేలాది ఎకరాలు ఫామ్ హౌజులతో కూడుకున్నటువంటి భూమి, ఏదైతే భూ వికేంద్రీకరణ జరిగిందో, భూ పంపిణీ వచ్చిందో, అది వాళ్ళ మళ్ళా కేంద్రీకృతమై ఒక్కొక్కరు మరి ఏ రకంగా ఫామ్ హౌజులు కనబడుతున్నాయో అది మరి సీలింగ్ యాక్ట్ కిందికి రాదా? కాబట్టి ఇట్లాంటి అన్నీ కూడా సీనన్న గారు రాబోయేటువంటి భూమాత
ఏదైతే చట్టం ఉందో ఖచ్చితంగా ఇవన్నీ మీరు విస్తృతంగా చర్చకు పెట్టాలి. రైతుల యొక్క ఆవేదన వినాలి, ఆబ్జెక్షన్స్ తెలుసుకోవాలి. తద్వారా ఒక అద్భుతమైనటువంటి చట్టాన్ని పేదలు కూడా భూమి మీద ఆధారపడి జీవించేటువంటి హక్కును కల్పించే విధంగా తీసుకురావాలని కూడా వారిని కోరుతా ఉన్న అధ్యక్ష. రెండు విషయాలు మంత్రులు ఇద్దరు కూడా ఒకటే మాట్లాడుతూ అర్ధసత్యాలతోని కొన్ని వివరాలు చెప్పారు. మొత్తం గత ప్రభుత్వంలో ఏదో ఆత్మహత్యలు జరిగినాయని, వారు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వారు బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. మేము మాట్లాడుతూ కూడా సవరించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఆత్మహత్యలు ఎక్కడ జరిగినాయి, ఎన్ని జరిగినాయి అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఉంటుంది. 2014లో ఎంత అయింది, 15లో ఎంత అయింది, 2022లో ఎంత అయింది, మీరు లెక్కలు చూసుకోండి. ప్రతిరోజు ప్రతిసారి ఆత్మహత్యలు అప్పుడేదో అయినాయి ఇప్పుడేదో. ఖచ్చితంగా ఆత్మహత్యలు ఆనాడు జీరో దగ్గర తీసుకొచ్చిందే గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో. ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని కానీ మంత్రులు కానీ కోరుతున్నా, మీరు చూసుకొని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోని చూసుకొని 2014లో ఉన్న వాటిని 2022 వరకు ఏ విధంగా కేసీఆర్ గారు తగ్గించినది మీకు తెలుస్తుంది. ఒకటి. రెండోది, వారు చెప్పారు ఇప్పుడే, సీతక్క గారు ఏం చెప్పారు, కొన్ని సమస్యలు ములుగులో కానీ ఫారెస్ట్లో కానీ లేకపోతే మల్లంపల్లిలో కానీ సమస్యలు ఉండవచ్చు. మీరు ఒక మాట, ఆనాటి నుంచి వెళ్ళి సీలింగ్ యాక్ట్ లేనే లేదు, మొత్తం కూడా 100 ఎకరాలు 1000 ఎకరాలు కూడా మొత్తం ఇవాళ ఫామ్ హౌస్లోనే ఉన్నది అని మీరు చెప్తున్నారు. మరి బట్టి విక్రమార్క గారు మొన్ననే ఒక బుక్ ప్రవేశపెట్టిండ్రు. అందులో భూమి ఎవరికి ఎట్లా ఉందని చెప్పిండ్రు. ఈ రాష్ట్రంలో 52 ఎకరాల కంటే పైన ఎవరికి లేదు. ఉన్న దాంట్లో 25 ఎకరాల నుండి 52 ఎకరాల వరకు ఏదైతే చట్టం ప్రకారం ఉన్నది ఈ రాష్ట్రంలో 9000 మంది ఉన్నారు, వాళ్ళందరూ చట్టబద్ధంగానే ఉన్నారని చెప్పేసి వారు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ బుక్లో పెట్టారు. మరి వారు పెట్టింది తప్ప, మీరు చెప్పేది తప్ప. దయచేసి మీరు అందరూ ముందు కూడా కరెక్ట్ చేసుకోవాలని చెప్పేసి నా విజ్ఞప్తి. అధ్యక్ష, నేను చెప్పట్లేదు, మీ యొక్క రికార్డ్స్ నుంచేలే నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఆత్మహత్యలు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నుంచే చెప్తున్నా. అదేవిధంగా మీరు చెప్పిన భూ విస్తీర్ణ ఇవాళ సన్న చిన్నకారు రైతులకే 10 ఎకరాల కంటే ఈ రాష్ట్రంలో 99% ఉన్నది వాస్తవం. అది వారి యొక్క పెట్టిన లెక్కల ప్రకారం చెప్తున్నది తప్ప నా సొంత కవిత్వం కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అధ్యక్ష, ఒకప్పుడు వ్యవసాయ భూముల రికార్డులు అంటేనే తప్పుడు తడకలు, అది ముట్టుకుంటేనే అది ఒక కందిరీగల్లాగా ఉంటుంది, తేనె తుట్టలాగా ఉంటుంది. దాని ధైర్యంతో తీసుకొని వచ్చినాం. కాస్త కాలంలో ఎందుకు పెట్టలేదని మీరు అడిగారు. కాస్త కాలంలో ఎప్పుడు పెడతాం? కాస్తులో కానీ ఖచ్చితంగా ఇవాళ టెనెన్సీ యాక్ట్లో వాళ్ళు ఒక రిజిస్ట్రేషన్ చేసుకుంటే 1950లో టెనెన్సీ యాక్ట్ వస్తే అది చాలా కఠినతరంగా ఉన్నది. ఇవాళ చాలామంది కౌలు తీసుకుంటారు, కానీ ఆ కౌలుని రిజిస్టర్ ఎవరు చేయట్లేదు. అధ్యక్ష, నేను కంప్లీట్ చేసిన తర్వాత మీరు పెద్దలు మళ్ళీ నాకు అసలు 2 నిమిషాలు మాట్లాడకముందే ఇంతమంది మంత్రులు అయితే ఎట్లా అధ్యక్ష? ఇవాళ టెనెన్సీ యాక్ట్ ప్రకారం దయచేసి గౌరవ సభ్యులు ఒకటి చూసుకోండి, నేను టైం మెయింటైన్ చేస్తున్నా. సార్, టెనెన్సీ యాక్ట్ ప్రకారం 23 మినిట్స్ మాట్లాడారు మీరు. అధ్యక్ష, నేను 45 మినిట్స్, మాకు ఎందుకంటే 37 సభ్యులు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు సెకండ్ డిస్కషన్ కూడా మీ ఇంపార్టెంట్ డిస్కషన్. సార్ అధ్యక్ష, నేనేం వేరే మాట్లాడుతున్నాను అధ్యక్ష. దీని మీద భూమికి సంబంధించింది ప్రజలకు ఉపయోగపడేది, రైతులకు ఉపయోగపడేది. మేమేదో తప్పు చేసినాం, మీరు తప్పులు మీరు చేయకూడదు ఉండాలని కూడా మేము భావిస్తున్నాం. మేము చేసిన వాటిని ఏమైనా ఉన్నట్లయితే సర్దిద్దాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కాబట్టి దయచేసి సమయం ఏంటి అని కోరుతూ, ఈ కౌలుదారీ చట్టం ప్రకారం ఖచ్చితంగా ఆ రైతు కౌలు తీసుకున్నట్టు రిజిస్టర్ అయితేనే దాన్ని కాస్త కాలంలో పెట్టాలి. ఇవాళ కౌలు తీసుకున్న రైతులు ఒక పంటకో ఒక సీజన్కో ఒక సంవత్సరానికో తీసుకుంటున్నారు, రికార్డెడ్గా ఎక్కడ ఉండట్లేదు. కాబట్టి ఆ కాస్తు కాలంలో కానీ లేకపోతే శిస్తు కాలంలో కానీ వసూలు చేయని శిస్తు కోసం కాలంలో పెట్టాలని ఎందుకని చెప్పేసి దాన్ని సులభ పద్ధతిలో ఉండాలని, మరాఠీ పేర్లు ఉండకూడదని, తెలుగులో మనకు ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో చేసింది తప్ప మిగతాయి కూడా ఈ ధరణి వల్ల కలిగిన ప్రయోజనాల్లో అనేక ఉన్నాయి. ఇలా బ్యాంకు రుణం పోతే ఇంతకుముందు లింక్ డాక్యుమెంట్స్ అని చాలా ఈజీ కావాలని చాలామంది అడిగారు అధ్యక్ష. ఇవాళ మనం ఇలా ధరణి పాస్బుక్ తీసుకున్నట్లయితే బ్యాంకులో ఇంకా ఏ డాక్యుమెంట్ అడుగుతలేరు అధ్యక్ష. ఇలా ఫౌతి నిర్ణయాధికారం కూడా కుటుంబాందే. ఇంతకుముందు ఎవరైనా డిసైడ్ చేసేది, సక్సెషన్ కూడా ఇలా కుటుంబమే డిసైడ్ చేసుకుంటున్నది. తహసీల్దార్లందరినీ కూడా జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా చేసింది. ఒకే రోజులో రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, అప్డేషన్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వ భూములు అన్నింటినీ కూడా ఇలా ప్రొహిబిటెడ్ దానిలో పెట్టినరు. అదేవిధంగా రెవెన్యూ కోర్టులోని ఫిర్యాదుల బాధ్యత అంతా కూడా ట్రిబ్యునల్కి ఇచ్చారు. ఈ పాస్బుక్ని ఒక రిజిస్టర్డ్ దస్తావేజ్గా యాక్సెప్ట్ చేసే విధంగా చేసిండ్రు. అధికారులకు ఇక్కడెక్కడ కూడా డిస్క్రిషన్ లేకుండా
ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ మరే రెవెన్యూ అధికారి కూడా డిస్క్రిప్షన్ లేకుండా ఆ భూమి మీద అధికారం ఎవరికైతే ఉన్నదో వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ పెడితేనే వాళ్ళ బయోమెట్రిక్ పెడితేనే వచ్చే విధంగా ఒక అద్భుతమైన ఒక అధికారం అనేది వారందరూ కూడా కల్పించింది ఒక ధరణి ద్వారా. అందుకే అనేక సమస్యలు ఉంటాయి అధ్యక్ష, వాటన్నిటిని కూడా మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఆనాడు లేవా అధ్యక్ష, ఒక్కొక్క రైతు ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు, అనేక చోట్ల పోయింది కానీ కాలే. సాదా బైనామాలు బాగా చేసుకున్నాం, అనేక ప్రొహిబిటెడ్ ల్యాండ్స్లో ఉన్న వాటి మీద అవుతున్నది. లక్షలాది 20 లక్షల గ్రివెన్సెస్ ఉంటే కూడా వాటిని చేసుకుంటూ పోతున్నాం. ఖచ్చితంగా దీన్ని మీ ద్వారా వారికి నేను ఈ నూతన రెవెన్యూ చట్టం ఏదైతే ఉన్నదో విచక్షణాధికారులు రద్దయినాయి కాబట్టి నాలా కన్వర్షన్ ఇంకోటి అధ్యక్ష, ఇంతకుముందు నాలా కన్వర్షన్ చేసుకోవాలంటే 8 to 10% ఉండేది. ఇవాళ ఈ చట్టం ద్వారా నాలా కన్వర్షన్ ఇవాళ భూమి ఏ ఒక్క కన్స్ట్రక్షన్ లేకపోయినట్లయితే 1.5%తో చేసుకునే విధంగా చేసినాం. అదేవిధంగా ఏమన్నా భూమిలో స్ట్రక్చర్ ఉన్నట్లయితే 4.5% మాత్రమే పెట్టి ఇలా నాలా కన్వర్షన్ కావడం వల్ల దాన్ని కూడా ఈ వ్యవసాయ భూములకి వెళ్ళి తీసుకొచ్చి తీసేసినాం. కాబట్టి 12 లక్షల ఎకరాల భూమి ఇలా నాన్ అగ్రికల్చర్ ఇలా రైతుల పేరు మీద ఉంది అధ్యక్ష. వారు అన్నారు ఇంతకుముందే ఇవన్నీ ఊరికనే చేయలేదు అధ్యక్ష, వివిధ ప్లీజ్ కంక్లూడ్ అధ్యక్ష. రెవెన్యూ పోర్టల్లో అనేక మంది అధికారులు నిపుణులు రిటైర్డ్ అధికారులతో మాట్లాడిన తర్వాతనే ఒక 6 నెలలు మాట్లాడిన తర్వాతనే నిర్ణయానికి వచ్చింది అధ్యక్ష. వివిధ రాష్ట్రాల్లో ఉన్న రెవెన్యూ పోర్టల్ని స్టడీ చేసిండ్రు. రాజస్థాన్, కర్ణాటక, పశ్చిమ బంగాల్ లాంటి వాళ్ళందరూ కూడా పోయినరు. అదేవిధంగా తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ యొక్క సాంకేతిక బృందాన్ని కూడా ఉపయోగించుకున్నారు అధ్యక్ష. కాబట్టి ఇదన్నీ ఊరికనే ఏదో కేసీఆర్ గారి మనోఫలకం నుంచి వెళ్ళి ఊడిపడ్డది కాదు అధ్యక్ష. కేసీఆర్ గారి మనోఫలకం నుంచి వెళ్ళి ఊడిపడ్డది ఈ రైతుల యొక్క ఇబ్బందులు తొలగించాలని చెప్పేసి, భూ విధాలు లేని గ్రామాలు ఉండాలని చెప్పేసి మాత్రం ఆయనది. కానీ దానికి కావాల్సిన అధికారులను, చాలా సీనియర్ అధికారులను, ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఆర్డీఓలని, డిప్యూటీ కలెక్టర్లని, జాయింట్ కలెక్టర్లని అనేక మందిని పిలిచి మాట్లాడి నేర్చుకొని తద్వారా ఇతర రాష్ట్రాలకు పంపించి ఆ తర్వాతనే టెక్నికల్ టీంతో కూడా మాట్లాడి తీసుకొచ్చిందే తప్ప ఆయన మనోఫలకం నుంచి ఆయన రాసింది కాదు అధ్యక్ష. ఆయన ఆశించింది అనేక మంది యొక్క సహకారం తీసుకొని చేసింది తప్ప ఆయన ఒక్కరి మీద వారు అనుకున్నారు, ఇవాళ చేసిండ్రు. అదేవిధంగా పల్లెల్లో ప్రశాంతానికి కారణం కూడా ఇవాళ 1,52,00,000 ఉండడమే అధ్యక్ష. మీకు తెలుసు 33 జిల్లాల విభజన అయింది కాబట్టి, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు వచ్చినాయి కాబట్టి ఎంఆర్ఓకి ఆర్డీఓకి అవకాశం లేకపోవచ్చు. కానీ 33 జిల్లాలైనాయి కాబట్టి చిన్న జిల్లాలైన ఉద్దేశంతో కలెక్టర్లకే రెస్పాన్సిబిలిటీ ఉండాలని చెప్పి వాళ్ళకు మాత్రమే అధికారం ఇచ్చిండ్రు. వారి దగ్గర కూడా ఇంతకుముందు ఒకరే జాయింట్ కలెక్టర్ ఉండేవారు. ఈ రెవెన్యూ దీని యొక్క డిక్రీజ్ చేయడం కోసం, ఈ సమస్యలు తగ్గించడం కోసం, వెంటనే సత్వరంగా పరిష్కారం చేయడం కోసం 2 అడిషనల్ కలెక్టర్ని పెట్టిండ్రు, ఒక అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ కోసం పెట్టిండ్రు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష ఇవాళ వాళ్ళకు ఎవరు పడితే వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి ఆస్కారం లేదే. ఇది ఖచ్చితంగా రెవెన్యూ వ్యవస్థలోనే సరికొత్త విప్లవానికి నాంది పలికిన భూ బాంధవి ధరణి. కాబట్టి మీరు ఇలా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, మా దగ్గర కూడా వస్తున్నారు. అది టైటిల్ నేమ్ చేంజ్ కావచ్చు, స్పెల్లింగ్ చేంజ్ కావచ్చు, సర్వే ఎక్స్టెంట్ కావచ్చు. మకన్ సింగ్ గారు 30 minutes అయినా సార్, ప్లీజ్ కంక్లూడ్ చేయండి. మినిట్స్ లోపలే అధ్యక్ష, బదులు 30 minutes ఇచ్చాను. ఇంకే ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క దేశంలోనే ఇది అత్యాధునిక ఆన్లైన్ పోర్టల్ ధరణి అధ్యక్ష. సమైక్య రాష్ట్రంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనడమే లక్ష్యంగా పురుడు పోసుకున్నది ధరణి. దాని గమ్యాన్ని ముద్దాడిందని గర్వంగా చెప్తున్నాం. ఇంత పెద్ద సంస్కరణ చేపట్టినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. 99% మంది లాభపడితే 1% ఇబ్బంది పడవచ్చు. ఆ 1% కష్టాలు తీర్చేందుకు మార్పులు చేర్పులు చేస్తామంటే సహకరిస్తాం. కానీ రైతులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిన ధరణి తప్పుపట్టడం కరెక్ట్ కాదు అధ్యక్ష. మేము మిమ్మల్ని కోరేది ఒక 2 అంశాలు అధ్యక్ష. మీరు ఇలా దీన్ని ఏమైనా పేరు మారుస్తా ఇంకోటని కాకుండా ఇవాళ మీరు ఏదైతే చెప్తుండ్రో, ఆనాడు మన్మోహన్ సింగ్ గారు కూడా చెప్పిండ్రు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేస్తా అన్నారు.